సంగారెడ్డిలో సిపిఎం మహాసభలు జరుగుతున్నాయి. పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సందర్భంలో ఆ నాయకుడిని చంపేశారు. చంపడం అట్లా యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఏంటంటే యాక్సిడెంట్ చనిపోయాడు. ఈ ప్రాంతంలో కష్టజీవుల తరఫున ఎర్ర జెండాని పట్టుకుని అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి కామ్రేడు కేవల్ కిషన్, ఆయన స్ఫూర్తితో ఈ ఉద్యమంలో ఈ ప్రాంతం అనేక ఉద్యమాలు నడుపుతున్నటువంటి పరిస్థితున్నది. మన నాయకులు చెప్పారు, ఎవరినో ఒక నాయకుడిని చంపినంత మాత్రం ఎర్ర జెండా పోదు అని. కేవల్ కిషనే కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరులయ్యారు. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో అనేక మంది, అది నైజాం కాలంలో చంపేశారు, కాంగ్రెస్ కాలంలో చంపేశారు, తెలుగుదేశం కాలంలో చంపేశారు. ఎవడు ఏ ప్రభుత్వం అధికారం మీదకి వచ్చిన ఎర్ర జెండా బిడ్డల్ని చంపేయటమే. కారణం ఏంటి అంటే ఎర్ర జెండా అంటే వాళ్ళకి భయం.